చెబుతున్నారు. ఇక మరో నియోజకవర్గం చూద్దాం. వారసుల్లో విజేతలు ఎవరన్న పిన్ పాయింట్ అనాలిసిస్లో కర్నూలుకు సంబంధించి టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ రంగంలో ఉన్నారు. ఆయనకున్న అనుకోతులు ఏంటి, చాలా టసిల్స్ మధ్య టీజీ భరత్ సీట్ సంపాదించుకున్నారు కాబట్టి ఎంతవరకు పాజిటివ్గా ఉంటారని. కర్నూలులో టీజీ కుటుంబ ప్రాబల్యం, టీజీ ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు, మాజీ మంత్రి కోట్ల టీడీపీలో చేరడం, ఇది మూడోది చాలా కీలకమైంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కర్నూలు ఈక్వేషన్ చాలా బాగా మారిపోయాయి. అది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశంగానే ఉంది టీజీ భరత్ విషయానికి వస్తే. ఇక ప్రతికూల అంశాలు చూద్దాం. టీజీ భరత్కి సంబంధించి రాజకీయాల్లో ఆయన కొత్తగా అవటం, వైసీపీ మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడం, ఇది చాలా కీలకమైంది. కర్నూలు టౌన్కు సంబంధించి గణనీయ సంఖ్యలో మైనార్టీ ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి ఎంతవరకు మైనార్టీ ఓట్లను ప్లస్గా మార్చుకోబోతున్నారు టీజీ భరత్ అన్నది కీలకం. 3 ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీలో చేరడం, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వి మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటుండగానే తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ తిరిగి ఆయనకి టికెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఎస్వి మోహన్ రెడ్డి సహకారం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా చాలా కీలకమైంది. ఇక టీజీ భరత్ను ఎదుర్కొంటున్న ప్రత్యర్థి విషయానికి వస్తే హఫీజ్ ఖాన్, మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడం, ఎస్పీ వర్గం హఫీజ్ ఖాన్కు మద్దతు ఇవ్వడం, గత ఎన్నికల్లో వైసీపీ గెలవడం, ఇవన్నీ కొన్ని పాజిటివ్ అంశాలుగా చెప్తున్నారు. ఇక కర్నూలు సిటీకి సంబంధించి అనుకూల అంశాలు చూసాం మనం. ప్రతికూల అంశాలు చూద్దాం. హఫీజ్ ఖాన్కి సంబంధించి తొలిసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండడం, ఆర్థికంగా బలంగా లేకపోవడం, సొంతంగా కేడర్ లేకపోవడం, ఇవి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి ప్రధానంగా. ఎందుకంటే టీజీ భరత్ ఆర్థికంగా బలమైన అభ్యర్థి. ఆయన ఏ విధంగా హఫీజ్ ఖాన్ ఢీకొనబోతున్నారన్నది కూడా ఆసక్తికరం. ఓవరాల్గా మనం చూస్తే అటు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వారసులైతే ఎప్పుడూ లేనంతగా రంగంలో ఉన్నారు. చాలా పెద్ద రాజకీయ కుటుంబాలు, రాజకీయ నేపథ్యం బలంగా ఉన్న కుటుంబాల నుంచి చాలామంది వారసులు వచ్చారు కాబట్టి మరి వారసులు నిలుస్తారా, ఏ విధంగా, లేదంటే ప్రత్యర్థుల విజయావకాశాలను నిలువరిస్తారా అనేది మనకి రానున్న రోజులు తెలపబోతుంది. ఓవరాల్గా వారసుల్లో విజేతలు ఎవరన్న దానిపై శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఉన్న వారసులపై 10 అందించిన పిన్ పాయింట్ అనాలిసిస్ ఇది.